హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అంతరా యూఎస్ఏ వ్లాగ్స్. ఇవాళ నేనైతే మీ ముందుకి బ్రెడ్ మేకర్‌ని చూపించబోతున్నాను. ఇది నేను ఇవాళే ఆర్డర్ చేశాను. సో, ప్యాకేజ్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. బ్రెడ్ మేకర్ ఎలా ఉంటుంది? సో, అది మేము స్టార్టింగ్ నుంచి మీకు వీడియో చూపిస్తున్నాను. సో, బాక్స్ అయితే వచ్చింది. దీన్ని నేను, మా పాప కలిసి అన్‌ప్యాక్ చేస్తున్నాము. చూడండి, చూడ్డానికి చాలా బావుంది. నేను, మా పాప అయితే మొత్తానికి కష్టపడి ప్యాకేజ్ మొత్తం ఓపెన్ చేసేస్తున్నాము. సో, మీరు చూస్తున్నారు కదా! దీనికొక పెద్ద బౌల్ ఇచ్చారు. అండ్ ఒక కప్ ఇచ్చారు మెజర్ చేసుకోవడానికి. అండ్ 2 టైప్స్ ఆఫ్ టేబుల్ స్పూన్ అని ఇచ్చారండి. అక్కడ ఉంది కదా! దానికి ఒక పెద్ద సైజ్ టేబుల్ స్పూన్ అని, ఇంకొక టీ స్పూన్ అని 2 మెజర్‌మెంట్స్ అయితే ఇచ్చారు. సో, ఇది మెన్యూ. దీనికి అన్నీ మనం ఎలా సెట్ చేయాలి అనేది మొత్తం ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మాన్యుయల్, మనం ఏ రకమైన బ్రెడ్ చేసుకోవాలో అది మొత్తం ఇక్కడ చూపిచ్చారు. సో, నేనైతే ఇవాళ హోల్ బ్రెడ్ తయారు చేద్దామని చూస్తున్నాను. హోల్ వీట్ బ్రెడ్. సో, ఇవి దానికి మెజర్‌మెంట్స్ అయితే మొత్తం ఇక్కడ ఇచ్చారు. సో, ఫస్ట్ మనము ఇది ఆన్ చేసే ముందు మొత్తం అయితే క్లీనప్ చేయాలి. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే మంచిగా అన్నీ ముందే వాష్ చేశాను. వాష్ చేసి బాగా డ్రై చేసి బౌల్ అయితే దీని లోపలికి పెడుతున్నాను. సో, చూస్తున్నారు కదా! కొంచెం స్లైట్‌గా క్రాస్ పెట్టి లోపలికని పెడితే సెట్ అవుతుంది. దానికి ఒక చిన్న బ్లేడ్ ఇచ్చారు. ఈ బ్లేడ్‌ని మనము ఈ కంటైనర్ లోపల ఇలా పెట్టాలి. సో, అదే మొత్తం స్పిన్నింగ్ అంతా చేస్తుంది ఆ ఒక చిన్న బ్లేడ్. సో, నెక్స్ట్ మనము ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. సో, ఇది టేబుల్ స్పూన్ అండి. సో, దీనికి మనకి 15 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ ఎయ్యాలి. సో, నేను 1.5 ఎల్‌బీ బ్రెడ్ మేక్ చేస్తున్నాను. సో, అది నేను మెజర్ చేసి కప్స్‌తో 2 కప్స్ అయింది. 15 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ 2 కప్స్ అయింది. అండ్ అలాగే 2½ స్పూన్స్ ఆయిల్ వేయాలి. నేనిక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మొత్తం ఇక్కడ మాన్యుయల్‌లో ఇచ్చారండి. ఎలా ఎంత వేసుకోవాలని. మీకు రెఫరెన్స్‌కి ఇక్కడ పిక్చర్ కూడా పెట్టాను. అండ్ సో, 1.5 ఎల్‌బీకి 3 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి నేను. మొత్తం ఇక్కడ యాక్చువల్లీ హాఫ్ అది, హాఫ్ వైట్ ఫ్లోర్ లైక్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అని చెప్పారు. బట్ నేను మొత్తం వీట్ ఫ్లోర్‌తో చేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. ఇది మనకి రెడీమేడ్‌గా షాప్స్‌లో దొరుకుతుంది. సో, అంతే అండి. మొత్తం అన్నీ ఇలా వేసేసి మనం లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ప్లగ్ పెట్టేసుకోవాలి. ప్లగ్ పెట్టుకున్నాక మనకి ఇక్కడ మెన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మెన్యూ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఏ బ్రెడ్ కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన వెయిట్. సో, నేను 1.5 ఎల్‌బీ బ్రెడ్ చేసినాను కాబట్టి సో, 1.5 ఎల్‌బీ అని నేను ప్రెస్ చేశాను. అలాగే ఇదేమో టైమర్ అనమాట. మనం డిలే ఆప్షన్ కూడా ఉంది. డిలే కావాలంటే డిలే పెట్టుకోవచ్చు. అండ్ కలర్. సో, నేను మీడియం కలర్‌లో బ్రెడ్ బేక్ చేద్దాం అనుకున్నా. సో, మీడియం పెట్టేసి స్టార్ట్ బటన్ నొక్కాను. సో, చూసారు కదండీ! ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, అదెలా స్పిన్ అవుతుంది. సో, మనం ఎలా అయితే కలుపుతామో అదే విధంగా అది మిక్స్ చేస్తుంది. సో, మధ్యలో ఒకసారి మళ్ళొకసారి చూద్దాము. చూసారు కదండీ! ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిసిపోయాయి. సో, ఇది కొంచెం లెంథీ ప్రాసెస్. కాపోతే మనం ఏమి చేయాల్సిన పని లేదు. సో, ఇది మొత్తం 4 అవర్స్ ప్రాసెస్ అండి. సో, ఇప్పుడు 4 అవర్స్ టైం అయిపోయింది. సో, చూసారు కదా! 00 అని ఉంది. సో, మన యమ్మీ యమ్మీ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. సో, మనం ఏమి చేసే పని లేకుండా, నీడ్ చేయకుండా ఆర్ వెయిట్ చేయకుండా, బేక్ చేయకుండా, ఏ పని లేకుండా సో, మొత్తం జస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ దానికి కావాల్సినవన్నీ అందులో పెట్టేస్తే మనకి ఒక 4 అవర్స్ టైం పెట్టేసి వెయిట్ చేసినట్లయితే మనకి బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో డిలే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు నైట్ కూడా ఇవన్నీ పెట్టేసి ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసి టైం సెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకైతే ఫ్రెష్ బ్రెడ్ రెడీ అవుతుంది. ఎందుకంటే బయట స్టోర్ నుండి తీసుకొచ్చే బ్రెడ్స్ అంత హెల్తీ కాదు. సో, అందుకే ఇంట్లో మనం బేక్ చేసుకోవడం చాలా మంచిది హెల్తీ పిల్లలకి కూడా. సో, చూసారు కదండీ! ఎంత బాగా ఎంత మంచిగా వచ్చిందో బ్రెడ్ అయితే చాలా బాగా వచ్చింది. సో, దీని కలర్ కానీ మెత్తగా చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. దీన్ని ఇప్పుడు నేను
కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ కటింగ్ సరిగ్గా రాలేదు. బట్ ఏదైతే ఏముంది చాలా ఫ్రెష్ బ్రెడ్ మన హోమ్ మేడ్ బ్రెడ్ అండి. సో, మీకైతే నచ్చిందని నమ్ముతున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.